మన తండ్రిని మనం గుర్తుపట్టగలం. గుర్తుపట్టలేని స్థితిలో మనము లేమో. నిజమే, మనం తప్పిపోయిన వారమే. పందుల పొట్టు దగ్గర కూర్చొని తిన్నోళ్ళమే. దరిద్రమైన మురికి జీవితాన్ని జీవించిన వారమే. కానీ మన హృదయానికి తెలుసు తండ్రి ఎవరో. వెంటనే అతడు తన యొక్క స్థితి నుండి లేచి ఎక్కడికి వస్తున్నాడంటే నేరుగా తండ్రి దగ్గరకు వస్తున్నాడు. మనం కూడా డినామినేషన్ అనే మురికిలో ఉన్నాం, అన్యత్వం అనే మురికి గుంటల్లో ఉన్నాం, ఆ పొట్టు తింటూ ఆనందపడ్డాం. కానీ ఒక రోజున దేవుడు మన హృదయానికి ఒక బయలుపాటు ఇచ్చాడు. లే, నీ స్థితి నుండి లే, రా, నేను ప్రేమతో ఎదురు చూస్తున్నా అనుకున్నాడంట. కొట్టినా పర్వాలా, తిట్టినా పర్వాలా, పనోళ్ళు ఒక పనోడుగా పెట్టుకున్నా పర్వాలా, కానీ మా నాన్న దగ్గరికి మాత్రం నేను వెళ్ళాలి. ఏంటది? నీలో ఉన్న విత్తనము నీకు ఇచ్చే బయలుపాటు, ఆ వాక్య విత్తనం ఇచ్చే బయలుపాటు. నువ్వు బ్యాప్టిస్టుకి చెందినవాడివి, నువ్వు రోమన్ క్యాథలిక్కి చెందినవాడివి, లేక నువ్వు పెంతుకోస్తు అనే సంస్థకు చెందినవాడివి కాదు. లే, నువ్వు వాక్యానికి సంబంధించినోడివి. నీ యొక్క మూలము అది. ఎవరు నీ తండ్రి? వాక్యమైన దేవుడే నీ తండ్రి.